శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వభూతముల సృష్టి. శ్రీ మైత్రేయుడు ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు. కల్పాది యందు నారాయణుడు అనబడు బ్రహ్మ సర్వభూతములను ఎట్లు సృజించను తెలుపుమనగా మైత్రేయునికి పరాశరులు ఇట్లనిరి. జరిగిన కల్పము చివర రాత్రి నిద్ర నుండి లేచి సత్వగుణోద్రిక్తుడై లోకములను శూన్యముగా చూసెను. నారాయణుని గురించి ఈ క్రింది శ్లోకమును మహర్షులు ఉదహరింతును. అపహ నీరు నారములు అనబడినవి. అవి నరుడు కన్నవి. ఆ నారాయణునికి అవి మొదట అయనము గమ్యస్థానమైనవి. అనగా ఉదకముల యందు ఆయన తొలుత విశ్రమించనన్నమాట. నారాహ అయనం యస్యస్య నారాయణ అను నిర్వచనాన్ని బట్టి ఈ శబ్దం ఏర్పడినది. ప్రళయమందు ఏ కారణమైన సమయమున నీటి లోపల ఉన్నట్టు ఊహించి ఈ భూమిని మీదికెత్తవలనని నారాయణుని ప్రజాపతి కోరెను. అప్పుడు మునుపు నారాయణుడు కల్పాదుల ఎందువలే తాను మత్స్య కూర్మాది అనేక శరీరములు దాల్చెను. అట్లే వేదము యజ్ఞస్వరూపముగా గల వరాహ రూపమును ధరించెను. అప్పుడు స్థిరము సర్వము పరము అయిన ఆత్మ తానై జనలోకమందున్న సనకాది సిద్ధులు స్తుతించుచుండ తనకు ఆధారమైన ఆ పరమాత్మ ధరణిని దాల్చి నీటిలో ప్రవేశించెను. అతన్ని చూసి పాతాళమునకు వచ్చిన ఆ పృథివీ వరాహమూర్తి కెరిగి భక్తిచే వినమ్రయ ఇట్లు స్తుతించెను. నమస్తే పుండరీకాక్ష తుభ్యం శంఖ గదాధర మాం ఉద్ధరాస్మాదత్వం త్వత్తోహం పూర్వముత్థిత త్వయాహముద్ధృత పూర్వం తన్మయాహం జనార్దన తథాన్యాని చ భూతాని గగనాదీన్యశేషతః. నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్ నమోస్తుతే ప్రధాన వ్యక్తభూతాయ కాలభూతాయ తే నమః. త్వం కర్త సర్వభూతానాం త్వం పాతా త్వం వినాశకృత్ సర్గాదిషు ప్రభో బ్రహ్మ విష్ణు రుద్రాత్మరూపధృత్ సంభక్షయిత్వా సకలం జగచ్చే కార్ణవీకృతే శేషే త్వమేవ గోవింద చింత్యమానో మనీషిభిః. భవతో యత్పరం రూపం తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌకసః. త్వామారాధ్య పరం బ్రహ్మ యాతా ముక్తిం ముముక్షవః వాసుదేవమనారాధ్య కో మోక్షం సమవాప్స్యతి. యత్కించిన్మనసాగ్రాహ్యం యద్రాహ్యం చక్షురాదిభిః బుద్ధ్యా చ యత్పరిచ్ఛేద్యం తద్రూపమఖిలంతవ త్వన్మయాహంత్వా దాధారాత్వత్సృష్టాత్వత్సమాశ్రయా మాధవీమితి లోకోయమభిధత్తే తతో హి మాం జయాఖిలజ్ఞానమయ జయ స్థూలమయమయావ్యయ జయానంత జయావ్యక్త జయ వ్యక్తమయ ప్రభో పరాపరాత్మన్ సర్విర్త్మన్ జయ యజ్ఞపతే అనఘ త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకారస్త్వమగ్నయః త్వం వేదాస్త్వంతతం జ్ఞానిత్వం యజ్ఞపురుషో హరే సూర్యోదయో గ్రహస్తారా నక్షత్రాణ్యాఖిలాని చ మూర్తామూర్తమదృశ్యం చ దృశ్యం చ పురుషోత్తమ యచ్చోక్తం యచ్చనైవోక్తం మయాత్ర పరమేశ్వర తత్సర్వం త్వం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః. ఓ పుండరీకాక్ష శంఖచక్ర గదాధర నీకు నమస్కారము. ఇందుండి నన్ను ఉద్ధరింపుము. మున్ను ఇట్లు ఉద్ధరించితివి. అప్పుడు నేను నీ స్వరూపమే అయితిని. ఆకాశాది సర్వభూతములో సర్వజగములో నీవే. ఓ పరమాత్మ పురుషరూప ప్రధాన వ్యక్తభూతునికి కాలాత్మునికి నీకు నమస్కారము. సర్వప్రపంచము ఏ కారణమైనప్పుడు నీవు ఒక్కడివే శయనింతువు. జ్ఞానులప్పుడు నిన్ను ధ్యానించుచుందురు. నీ పరతరమైన రూపమును ఇప్పుడు ఎరుగడు. నీవు అవతారం ఎత్తినప్పటి రూపమునే దేవతలు అర్చింతురు. వాసుదేవుడకు నిన్ను ఆరాధింపక ఎవడు ముక్తి పొందలేడు. ముముక్షువులకి ఆరాధ్యమైన పరబ్రహ్మం నీవే. మనసు చేతను నేత్రాది ఇంద్రియముల చేతను ఏదేది గ్రహింపవీలగునో బుద్ధిచే ఏది పరిచ్ఛిన్నమో ఆ రూపము అంతయు నీవే. నేను తన్మయను. నా రూపమంతయు నీవే. నాకు నీవే ఆధారము, నీవే దిక్కు. నీ చేతనే నేను సృష్టించబడిన దానను. అందువల్లనే లోకము నన్ను మాధవి అని పేర్కొనుచున్నది. జ్ఞానమయ జయము జయము అని ఇత్యాదిగా వసుంధర అని స్తవం చేసెను. అంతటా శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను. పృథ్వీ ఇట్లు స్తుతించగా శ్రీమంతుడు సామస్వర ధ్వనితో ఘుర్ఝరించెను. వికసిత పద్మలోచనుడు హరి తన కోరచే ఆ భూదేవుని పాతాళం నుండి ఎత్తి ఒక నల్లని మహాపర్వతం వలె నల్ల కలువరేకుల వలె నిగనిగలాడు మేనితో పైకి లేచెను. జనలోకమందుండు సనందనాది మునుల చేత ఇట్లు స్తుతించబడిన పరమాత్మ అట్లు ఎగిసి తన ముఖ వాయువుల తాకిడికి కెరటములుగా లేచిన ఉదకము నుంచి
భూమిని ఎత్తి తన కోరలపై నింపెను. వరాహమూర్తి శరీరం బహు విస్తీర్ణమగటచే అబ్ధియందు అది మునిగిపోక గొప్ప ఓడవలే భాషించను. అప్పుడు ఆ వరాహమూర్తి భూమిని సమమునర్చి కడచిన స్వర్గమందు దగ్ధములైన పర్వతములెల్లను అమోఘ ప్రభావమున పునఃసృజించి ప్రతిష్ఠించను. ఆ మీతర భూ విభాగం చేసి సప్తద్వీపములను భూర్భువస్సువ పాతాళములను 4 లోకములను యథాతథముగా ముందటి వలె రూపొందించను. ఆ మీద హరి రజప్రధానమైన చతుర్ముఖ బ్రహ్మ స్వరూపం దాల్చి సృష్టి చేసెను. ఆ పనిలో ఇతడు నిమిత్తమాత్రుడే. సృజ్యశక్తులు ప్రధాన కారణములు. పరమేశ్వరుని నిమిత్తమాత్రత్వమును వీడి మరి ఇతరంను ఆపేక్షించకయే అనగా విశేష కారణాపేక్ష లేకుండగానే సృజ్య వస్తువు జీవుల ప్రాచీన కర్మవాసనలచే వస్తుత్వం కూడా పొందించబడుచు ఉండును. సృష్టి వర్ణనము అని తెలుపగా శ్రీ మైత్రేయుడు ఇట్లా ప్రశ్నించను. దేవాది పిపీలికాంతం బ్రహ్మ సృష్టిని ఎట్లా చేసనో ఆయా పదార్థముల స్వభావము గుణము రూపము ఎట్టివి తెలుపుమనగా శ్రీ పరాశర మునీంద్రుడు ఆయనతో ఇట్లనను. సృష్టిని గురించి ఆలోచించినప్పుడు మున్ముందుగా తమోమయమైన బుద్ధి పూర్వకము కాని సృష్టి ఆరంభమైనది. ఈ తమోగుణ సృష్టి అయన నుండి తమో మోహము మహామోహము తామిశ్రము అంధతమస్సు అవిద్య అను 5 పర్వములుగా ప్రాదుర్భవించింది. భగవంతుడు ధ్యానించున్న ఎడ మేల్కొనక ఉన్న నిద్రాస్థితిలో ఉన్నట్లున్న స్థితి ఒకటి తమో మోహము. వెలుపల లోపల వెలుగులేనిది మహామోహము. సంవృతాత్మ తావిశ్రము. అవిద్య అంధతామిశ్రము కేవల స్థావరమైన నగాత్మకము. కొండలు ముఖ్యములు కావున వాని సృష్టి ముఖ్య స్వర్గం అనబడను. సృష్టికర్త ఆ స్వర్గంను చూచి ఇది సర్వ సృష్టి సాధకమే అనుకొనెను. అటుపై ధ్యానిస్తున్న ఆయనకు తిర్యకోత్సం సృష్టి సాగినది. అందు పుట్టిన పశుపక్షాదులు తమోగుణ ప్రాయములు అవేదులు జ్ఞానం లేని జీవులు హద్దుమీరి నడుచునవి. తెలివి లేనివైనను తెలివిగల వాని వలె ప్రవర్తించినవి. అహమ్మానములు నేనే గొప్పదాన్నని అహంకరించినవి. అంతఃప్రకాశములు అంతర్వివిధములు అనగా వానిలో చైతన్యమున్నను అది కప్పబడి ఉండును. అదిగాక అవి పరస్పరావృతములు ఒకదాన్నొకటి ఆవరించి ఉండు స్వభావం కలవి. పరస్పర సమ్మూఢములు ఒక జీవి సంగతి మరొక జీవికి తెలియనివి. ఆ తిర్య క్రోతస్సును చూసి ఇది కూడా సృష్టి సాధకం కాదని మరలా ధ్యానింపగా 3వ సృష్టి ఊర్ధ్వ స్రోతస్సు అన్నది బయలుదేరను. ఆ జీవులు ఊర్ధ్వముగా పోవారు. అది సాత్వికము. సత్వగుణ వికారముచే పుట్టినవారు. ఆ జీవులు సుఖ సంతోషములు హెచ్చుగా గలవారు. లోన వెలుపల ఆవరణ లేనివారు. బహిరంత ప్రకాశకులు. అదే 3వదైన దేవసర్గము. దానిచే బ్రహ్మకు సంతుష్టి కలిగెను. అయినను మరొక సృష్టిని సాధకముగా ధ్యానించను. లోగడ చెప్పిన ముఖ్య సర్గాదులు అసాధకములని గ్రహించి ఇంకను నిత్య వస్తుధ్యానం చేయు అతనికి అవ్యక్తం నుండి అర్వాక్రోతస్సు ప్రత్యక్షమయ్యను. ఆ సృష్టి అడ్డముగా స్రోతోరూపముగా తోచినది కావున దానికి ఆ పేరు వచ్చినది. అందరి ప్రాణులు బహుప్రకాశములు బహుతమ ప్రాయములు బహురాజసములు అయ్యను. అందువల్ల ఆ జీవులు దుఃఖప్రాయులు. బహిరంత ప్రకాశులు మనుష్యులు. వారు సృష్టి సాధకులు. 6 విధముల సృష్టి ఇక్కడ తెలుపబడినది. వాని వరుస ఇది. బ్రహ్మ యొక్క మొదటి సృష్టి మహత్సర్గం. 2వ తన్మాత్ర సృష్టి. 3వది ఐంద్రియకము. ఈ 3ను ప్రాకృత సర్గం అనబడును. ఇది బుద్ధిపూర్వకము. 4వది ముఖ్య సర్గము. 5వది తిర్యక్ సృష్టి. 6వది దేవసర్గము. 7వది మనుష్య సృష్టి. 8వది ఆర్వాక్రోత్సము. అనుగ్రహ సర్గం సాత్వికం తామసం అను ఈ 5 సర్గములో వైకృతములు ప్రాకృతములు 3 కౌమారము కలిపి మొత్తం 9 నవసర్గములని వీనికి పేరు. ఈ ప్రాకృత వైకృత సర్గములు జగత్తునకు మూల కారణములు. ఇంకను మరి ఏమి వినగోరుచున్నావనగా మైత్రేయుడు దేవ సృష్టి క్లుప్తముగా తెలిపితివి. సవిస్తరముగా ఆనతి మన పరాశర మహర్షి ఇట్లనెను. కుశలురైన వారు కుశలములైన పూర్వకర్మలచే ప్రభావితులై అనగా ఆయా వేదోక్త తమ వర్ణాశ్రమాచార విషిత ధర్మానుష్ఠానములచే ఆయా కర్మఫలముల అనుభవం నందు తాదాత్మ్యం పొందిన వారే దానిచే ఏర్పడిన ఖ్యాతి చేత అపూర్వ సిద్ధమైన సంస్కార విశేషముల చేత వాసనల చేత విడివడక సంహార కాలమందు కూడా ఉపసంహృతులైరి అనగా ఉపాధి భంగం పొందింపబడి లయకారుడైన పరమాత్మ యందు సూక్ష్మరూపమున అవశిష్టులైరి. వారిలో దేవతలు మొదలు స్థావరములైన పర్వతాదుల వరకు అట్లు బీజరూపమున ఉన్నవారు 4 విధములైన జీవులు మరియు సృష్టి చేయు 4 విధములైన బ్రహ్మ యొక్క మనసునందు పుడమిరి. అటు తర్వాత దేవతలు అసురులు పితరులు మనుషులుగా 4 విధములైన జీవులను సృజించనించి సృష్టికర్త తన ఉదకములందు సమ్మేళనం మునరించుకొనను. అట్లు సంయోగమందినంత మాత్రాన అతని నుండి తమోమాత్ర తనవు
ఉద్రేకించినది. అప్పుడు ఆ సృష్టి సంకల్పం చేసిన అతని యొక్క జఘనం నుండి అసురులు పుట్టిరి. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.